ఈ వీడియోలో పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య గురించి తెలుసుకుందాం. ప్రఖ్యాత మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం సంతోషంగా ఉండేందుకు తోడ్పడే ముఖ్యమైన కారకాలు: ఆప్యాయత, అంగీకారం, సాధించడం. ఈ దశలో పిల్లలకు పై 3 కారకాలు అందేట్టు చూడగలిగితే వారి మూర్తిమత్వం సంతోషంగా ఉండే మూర్తిమత్వంగా రూపొందుతుందని, అది పిల్లల తదుపరి వికాస దశల్లో కూడా ప్రభావం చూపిస్తుందని తెలిపారు. అలా కాకుండా ఆప్యాయత, అంగీకారం, సాధించడాలు పిల్లలకు లభించకుండా, పిల్లలు తిరస్కారాలకు గురైతే, చేసే పనుల్లో విజయాలు సాధించకపోతే పిల్లలు విచారానికి లోనవుతారు. ఈ విచారం లేదా సంతోషం అనేది క్రమంగా అలవాటుగా మారుతుంది. తదుపరి వికాస దశల్లో వీరి మూర్తిమత్వంలో ఒక భాగం అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ దశను పునాది దశ లేదా క్లిష్ట దశ అని అంటారు. మనం మొదట తెలుసుకున్నట్టుగా ఈ దశలో పిల్లలకు లభించే ఉత్తేజం కలిగించే భౌతిక, మానసిక, సాంఘిక ఉద్వేగ పరిసరాలు వారి మెదడులోని నాడీ కణాల వికాసం, నాడీ కణాల కలయికకు తోడ్పడుతూ మెదడు వికాసం చెందడంలో ఎంతో కీలకమైన పాత్రను పోషిస్తాయని న్యూరో సైన్స్ లోని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఒకవేళ పిల్లలకు ఈ దశలో తమ సాంఘిక, భౌతిక, ఉద్వేగ, మానసిక పరిసరాలు ఉత్తేజంను కలిగించకపోతే పిల్లల మెదడు వికాసంపై ఎంతో చెడు ప్రభావం చూపుతుంది. ఇది పిల్లల తదుపరి వికాస దశల్లో వారి జీవిత పర్యంతం ప్రభావితం చూపిస్తుంది. పిల్లల మెదడు పూర్తి సామర్థ్యం మేరకు వికసించలేకపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది ఆ పిల్లల భవిష్యత్తు పైన, కుటుంబ భవిష్యత్తు పైన కూడా చెడు ప్రభావం చూపిస్తుంది. ఇది దేశ భవిష్యత్తు పైన కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది. పిల్లల మెదడు వికాసంలో సుసంపన్నవంతమైన పరిసరాల ప్రభావం. శిశువు మెదడు పెరుగుదల వికాసంలో శిశువు తీసుకునే పోషకాహారం, శిశువుకు లభించే సుసంపన్నమైన భౌతిక, సాంఘిక, మానసిక ఉద్వేగ పరిసరాలు ఎంతో ప్రభావితం చూపిస్తాయని న్యూరో సైన్స్ లో జరిపిన అనేక పరిశోధనా ఫలితాలు తెలుపుతున్నాయి. పిల్లల సంజ్ఞానాత్మక వికాసంలో, ముఖ్యంగా అభ్యసనం, స్మృతి మొదలైన సామర్థ్యాల వికాసంలో పిల్లలకు లభించే సుసంపన్న పరిసరాలు ఎంతో గుణాత్మక ప్రభావం చూపిస్తాయి. నాడీ కణాలకు లభించే పోషకాలు, ముఖ్యంగా అసిటైల్కోలైన్, లిపిడ్స్, సిరటోనిన్ రసాయనాలు సంజ్ఞానాత్మకతపై ప్రభావం చూపిస్తాయి. అదేవిధంగా ఉత్తేజం కలిగించే పరిసరాలు శిశువులో పొడవైన నాడీ కణాలను ఏర్పరచడంలోనూ మరియు నాడీ కణాల్లో ఉండే డెండ్రైట్ల సంఖ్య అనేకంగా ఎక్కువ ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తాయి. ఫలితంగా ఎక్కువ సంఖ్యలో సైనాప్టిడ్ అనుసంధానాలు ఏర్పడతాయి. ఈ విధంగా ఉత్తేజం కలిగించే భౌతిక, సాంఘిక, మానసిక ఉద్వేగ పరిసరాలు శిశువు మెదడు బరువును 7-10% పెంచుతాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. సుసంపన్నవంతమైన భౌతిక, మానసిక, సాంఘిక ఉద్వేగ పరిసరాలు మెదడులో గల లోపాలను కూడా సరిచేస్తాయి. అదేవిధంగా శిశువుకు గల భౌతిక, మానసిక, సాంఘిక ఉద్వేగ పరిసరాలు పిల్లలను ఉత్తేజం కలిగించేవిగా లేకపోతే పిల్లల మెదడు పెరుగుదల, వికాసం తక్కువగా ఉంటుంది. దీని ప్రభావం తదుపరి జరిగే వికాసాల పైన, ముఖ్యంగా శిశువు జీవితంపై ఎంతో చెడు ప్రభావం ఉంటుంది. పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కుటుంబ వ్యవస్థలో ఎన్నో మార్పులు సంభవించాయి. పూర్వం ఉన్న ఉమ్మడి కుటుంబాల స్థానంలో వెష్టి కుటుంబాలు ఏర్పడ్డాయి. ఈ వెష్టి కుటుంబంలో తల్లిదండ్రులు ఇరువురు పనికి వెళ్తే బాల్య దశలో గల శిశువుల వికాసం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు రూపొందించవలసిన బాధ్యత మనందరిది, ముఖ్యంగా మన ప్రభుత్వాలది. అందుకే ఈ పూర్వ బాల్య దశ వికాసం మరింత సంక్లిష్టత చేకూరింది. ఈ విధంగా ఈ పూర్వ బాల్య దశ పిల్లల సమగ్ర వికాసానికి ముఖ్యమైన నిజమైన పునాది దశ. సమగ్ర వికాసం అంటే భౌతిక వికాసం, పిల్లల బరువు, ఎత్తు పెరగడం, అంటే ఎముకలు, కండరాలు ఎదగడం. మానసిక వికాసం, ఇందులో పిల్లల ప్రజ్ఞా వికాసం, సంజ్ఞానాత్మక వికాసం, భాషా వికాసం, ఆలోచించడం, ఊహించడం మొదలైనవి. సాంఘిక వికాసం, తోటి వారితో, కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం, పంచుకోవడం, వారి సహచర్యంలో ఆనందంను పొందడం మొదలైనవి. ఉద్వేగ వికాసం, పిల్లలు కోపం, సంతోషం, బాధ వంటి ఉద్వేగాలను అవసరమైనంత మేరకు వ్యక్తం చేయడం, ఉద్వేగాలను నియంత్రించుకోవడం. నైతిక వికాసం, పిల్లలు ఏది తప్పు, ఏది ఒప్పు అనే విచక్షణను తెలుసుకోవడం. అదేవిధంగా పూర్వబాల్య దశలో పిల్లల ఆరోగ్యం, పోషణ వారి పిల్లల పెరుగుదలకు, వికాసంకు ఎంతో కీలకం. పిల్లలు ఈ దశల్లో వివిధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది, వివిధ ప్రమాదాలకు కూడా గురి అయ్యే అవకాశం ఉంటుంది. వీటి ప్రభావం పిల్లల తదుపరి వికాస దశలపైన అనుకూల, ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ఇందువల్ల కూడా ఈ దశకు క్లిష్ట దశ అని పేరు. అందుకే శిశువు పిల్లల జీవితంలో ఈ పూర్వబాల్య దశ ఎంతో ప్రాముఖ్యమైనది. ఈసీసీ సమగ్ర విద్యా ప్రణాళిక లక్ష్యాలు, నిర్వచనం. ఈసీసీ అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి వారికి 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారికి అందించే సంరక్షణ విద్య.
పిల్లలకు పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు వారికి ఇంటిలోను ఈ చిన్న పిల్లలను చూసుకునేందుకు ఏర్పాటు చేసిన క్రెచ్చుల్లోనూ అందించే ఉద్దీపన కలిగించే అంశాలు. పూర్వ ప్రాథమిక పాఠశాలలు, పూర్వ ప్రాథమిక విద్య. 6-8 సంవత్సరాల పిల్లలకు అందించే తొలి ప్రాథమిక విద్య. విద్యా ప్రణాళిక అంటే ఏమిటి? ఎందుకు? శిశువుకు లేదా పిల్లలకు లభించబోయే అనుభవాల మొత్తానికి విద్యా ప్రణాళిక అని పేరు. విద్యా ప్రణాళిక సిలబస్ ఒక్కటి మాత్రమే కాదు. పిల్లల తరగతి గదిలోను, తరగతి గది వెలుపల పొందే అనుభవాల మొత్తమే విద్యా ప్రణాళిక లేదా కరికులం. తరగతి గది వెలుపల అంటే ఆట స్థలంలో కావచ్చు, బడి తోటలో కావచ్చు, లేదా పిక్నిక్లో కావచ్చు. పిల్లలు ఆటపాటల్లో తమ సమవయస్కులతో, టీచర్తో, తల్లిదండ్రులతో, ఇతరులతో, పుస్తకాలతో, బొమ్మలతో, బోధనా అభ్యసన సామాగ్రితో శిశువు ఇతరంగా పొందబోయే అనుభవాలన్నీ విద్యా ప్రణాళిక లేదా కరికులంలో భాగమే. పూర్వ బాల్య దశ శిశువుకు అత్యంత కీలకమైనది. శిశువు జీవిత పర్యంత సమగ్ర అభివృద్ధి, వికాసాలకు ఈ దశలో శిశువు పొందే అనుభవాలే బలమైన పునాది ఏర్పరుస్తాయి. అందువల్ల ఈసీసీఈ విద్యా ప్రణాళిక కరికులం అంటే పిల్లలకు ఈసీసీఈలో లభించే వివిధ రకాల అనుభవాలు. శిశువు సమగ్ర పెరుగుదలకు, వికాసంకు అంటే శిశువు భౌతిక వికాసంకు, మానసిక వికాసంకు, సంజ్ఞానాత్మక వికాసంకు, భాషా వికాసంకు, సాంఘిక వికాసంకు, ఉద్వేగ వికాసంకు, నైతిక ఆధ్యాత్మిక వికాసాలకు తోడ్పడేటట్లుగా ఉండాలి. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 సూచించిన ఈసీసీఈ సాధారణ లక్ష్యాలు. పిల్లలు తమ భావి జీవితాన్ని ఆరోగ్యవంతంగా, ఉత్సాహవంతంగా, సంతృప్తికరంగా జీవించుటకు శిశువులో గల అన్ని సామర్థ్యాలను పూర్తిగా అభివృద్ధి చెందేందుకు తగిన బలమైన పునాదులను ఏర్పరచడం. పిల్లలను ప్రాథమిక పాఠశాలలో విజయాలు సాధించడానికి సంసిద్ధం చేయడం. పనికి వెళ్లే తల్లులకు చేయూతనివ్వడం, వారి పనులకు వెళ్లేందుకు తోడ్పాటును అందజేయడం. శిశువు అక్క అన్నలు చదువు కొనసాగేట్టుగా తోడ్పడడం. ఈ ఈసీసీఈ సాధారణ లక్ష్యాలను సాధించడానికి ఈసీసీఈ విద్యా ప్రణాళిక ఈ కింది లక్షణాలను కలిగి ఉండాలని విద్యా ప్రణాళిక చట్టం సూచిస్తుంది. శిశువు వికాసంకు సరిపోయే విధంగా, కృత్యాధారంగా, శిశువు అవసరాలకు, ఇష్టాలకు, వారి సామర్థ్యాలకు అనుగుణంగా విద్యా ప్రణాళిక ఉండాలి. శిశువుకు అందించే అనుభవాల సమైక్యం. శిశువులో సమగ్ర వికాసం, పెరుగుదలలు అన్ని రంగాల్లో, ఉదాహరణకు ఆరోగ్యం, శారీరక గ్రహణ శక్తి, సంజ్ఞానాత్మక, ఉద్వేగ, భాషా వికాసాలు కలిగించాలని సూచిస్తుంది. ఈ వికాసాలు ఒకదానికి ఒకటి అనుబంధంగా జరిగేటట్టుగా ఉండాలి. పిల్లల వైయక్తిక భేదాలకు అనుగుణంగా సర్దుబాటు అయ్యే విధంగా, వివిధ ఆర్థిక, సాంఘిక, భాషా సందర్భాలకు తగినట్టుగా విద్యా ప్రణాళిక నమ్యతను కలిగి అవసరమైన సంసిద్ధతతో కూడినదిగా ఉండాలి. పిల్లలు ప్రాథమిక విద్యలో సర్దుబాటు చేసుకునేందుకు తోడ్పడేటట్టుగా విద్యా ప్రణాళిక ఉండాలని ఎన్సిఎఫ్ సూచిస్తుంది. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం శిశువు వికాసంలో సాధించవలసిన వివిధ రంగాలు: చలన నైపుణ్యాల రంగం, జ్ఞానేంద్రియ రంగం, సంజ్ఞానాత్మక గ్రహణ శక్తి రంగం, భాషా రంగం, సాంఘిక వికాస రంగం, ఉద్వేగ వికాస రంగం. పైన సూచించిన రంగాల్లో గల వివిధ నైపుణ్యాలను పిల్లల్లో వికసింపజేయడం. ఈ రంగాల్లో వికాసం పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక కృత్యంలో శిశువు పాల్గొన్నప్పుడు ఒక రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా శిశువు వికాసం చెందుటకు ఉద్దీపనలు, ఉత్తేజం కలగజేయబడతాయి. ఉదాహరణకు కథ చెప్పడం, పాటలు పాడడం అనే కృత్యాల్లో పిల్లలు పాల్గొన్నప్పుడు భాషా రంగంలో నైపుణ్యాలైన వినడం, మాట్లాడడంతో పాటు ఉద్వేగ రంగంలోని సంతోషం, భయం, సాంఘికీకరణ రంగంలోని పంచుకోవడం మొదలైనవి కూడా శిశువులో వికాసం చెందుటకు తోడ్పడతాయి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.